నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే గమ్యం చేరుకుంటారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ. వికసిత్ భారత్ లక్ష్యంతో యోగాంధ్ర దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. వికసిత్ భారత్ లక్ష్యంతో యోగాంధ్ర దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భావనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా రథం బజార్లో యోగాంధ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కల్చరల్ ఆర్టిస్ట్ యూత్ గ్రూప్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా అధికారులు, పట్టణ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. కేర్ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థుల విన్యాసాలు, యోగా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగాసనాల్లో జాతీయ అవార్డు పొందిన జంపంగలూరు మండలం చందలూరు గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎన్ శృతి నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ అబ్బురపరచడంతో పాటు స్ఫూర్తి నింపాయి. అనంతరం పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ మానవహారం నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలంటే యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళుతున్నట్టుగానే యోగాంధ్రను విజయాలు సాధించాలన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని యోగాంధ్ర కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. సాంస్కృతిక రంగాన్ని యోగాలో మిళితం చేసి గొప్పగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే యోగాతోనే సాధ్యమన్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ఆనందాన్ని పొందవచ్చన్నారు. విశాఖపట్నంలో నిర్వహించే చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగానే ఈ నెల 21వ తేదీన సూర్యలంక బీచ్లో 5,000 మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఘనంగా నిర్వహించడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. మనిషి జీవితం చాలా అందమైనది. యోగాతో మంచి ఆరోగ్యానికి పునాది వేసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. యోగా అంటే మన పూర్వీకులు కనిపెట్టిన ఒక గొప్ప ఆరోగ్య సూత్రమే. ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లోనూ యోగాను పాటిస్తున్నారని అన్నారు. ప్రతిరోజు 1 గంట ఇష్టంగా యోగా చేస్తే రక్త ప్రసరణ, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్నారు. 2047వ సంవత్సరానికి ఆరోగ్యకరం, సుసంపన్నం, సంతోషకర రాష్ట్రంగా ఎదగటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యోగా ఒక మతానికి చెందింది కాదు, పూర్వీకులు మనకు ఇచ్చిన ఆస్తి, సంపదగా అభివర్ణించారు. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నీస్ బుక్లో నమోదయ్యే స్థాయిలో విశాఖపట్నంలో 5 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఇందుకొరకు సూర్యలంక బీచ్ వద్ద 5,000 మందితో యోగాసనాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఏకాగ్రతతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, ట్రైనర్ శైలజ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ 21వ తారీఖు జరిగే యోగాంధ్ర కోసం ఈ మాసంలో జరిగే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బాపట్ల నగరంలో భావనారాయణ స్వామి గుడి ఎదురుగుండా జరిగిన యోగా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మానవహారం తయారు చేశాం ఈరోజు. అలాగే ఒక చిన్న ర్యాలీ కూడా చేసుకున్నాం. ఎందుకు అంటే యోగాని రక్షించుకోవాలి, ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలి, అలాగే మనం క్రమశిక్షణతో మెలగాలి అని ఒక సందేశాన్ని మిగతా ఉన్న అందరికీ ఒక స్ఫూర్తిగా అందించాలి అనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి ఒక ర్యాలీ కార్యక్రమం చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో
ఒక మానవ హారం లాగా కూడా తయారయ్యి ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వటం కోసం చేసిన ఈ మంచి సందేశం అందాలని, ఒక మంచి సందేశం ప్రజలకు అందాలని ఇందులో పాలు పంచుకున్న స్టూడెంట్స్ కానీ, ప్రముఖులు కానీ, ఆఫీసర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మనము ఈ రోజున పెద్ద ఎత్తున భావనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా చాలా మంది పుర ప్రముఖులతో, విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, మరి స్వర్ణాంధ్ర దిశగా యోగాంధ్రం కూడా తీసుకెళ్లాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం, భారత ప్రధాని గారి సంకల్పం. తద్వారా మనము 2047 సంవత్సరం నాటికి వికసిత భారత్గా, స్వర్ణాంధ్రగా రూపొందాలన్న మన సంకల్పంలో భాగంగా యోగాంధ్ర కూడా మనం సాధించుకోవడం ద్వారా మరి మనము ఆర్థిక సంక్షేమ అభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యంతో ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా, సుభిక్షంగా, సలక్షణంగా, సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మనము యోగాంధ్ర కార్యక్రమాన్ని మాసోత్సవంగా చేసుకుంటున్నాం. మే 21 నుంచి జూన్ 21 దాకా. అందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ తో, ఒక్కొక్క థీమ్ తో అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ర్యాలీ, మానవహారంతో పాటు కల్చరల్ యోగాను కూడా ఒక సాంస్కృతికంగా ఏ విధంగా ప్రదర్శించవచ్చు అనేది కూడా మనం చేశాం. మరి జూన్ 21వ తారీఖున ఏదైతే మన రాష్ట్రంలో భారత ప్రధాని గారి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి అతిపెద్ద చారిత్రాత్మక కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే, మరి మన బాపట్ల జిల్లా కార్యక్రమం సూర్యలంక బీచ్ లో సుమారు 5,000 మందికి పైగా మరి అంతమందితో మనం చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా ఆసక్తి ఉన్న ప్రజలందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే అప్పుడే గమ్యం చేరుకుంటారని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని సాయిరాం గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డు ప్రదానోత్సవ పండుగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ జె వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, విద్యాశాఖ అధికారులు ప్రసంగించి విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టాలని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. షైనింగ్ స్టార్ అవార్డ్స్ ఎంపికైన జిల్లాలోని 164 10వ తరగతి విద్యార్థులు, 36 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ నుంచి అవార్డ్స్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను గ్రూప్ 1 ర్యాంకు సాధించారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. తాను కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి కలెక్టర్ స్థాయికి ఎదిగానని, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి సూచించారు. పెడదోవ పట్టవద్దని, యువత విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి మీ ఉజ్వల భవిష్యత్తు పాడు చేసుకోవద్దన్నారు. మీ భవిష్యత్తుకు మీరే బంగారు బాటలు వేసుకోవాలన్నారు. దేశ రాష్ట్రానికి నేటి యువతే ఆస్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం, పేద పిల్లల కోసం, మధ్యతరగతి పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఈరోజు చాలా చక్కగా రూపొందించే విధి విధానాల్లో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా పనిచేయాలని చాలా కార్యక్రమాలు చేస్తారు. డ్రెస్ కోడ్ మార్చారు. ఆ డ్రెస్ కోడ్ మీద ఏ పార్టీలు కానీ, ఏ పార్టీకి సంబంధించి కలర్స్ కానీ లేకుండా మంచి డ్రెస్ ఆల్రెడీ స్కూల్స్ వచ్చేసినాయి. రేపు ప్రోగ్రామ్ ఇస్తా ఉన్నారు. స్కూల్ బ్యాగ్ ఇస్తున్నారు. ఆడపిల్లలకి సైకిల్ కూడా ఇస్తున్నాం. బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. నోట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే టయానికి నిద్ర కావాలా, టయానికి భోజనం చేయాలా, టయానికి బడికి రావాలా. మీరు ప్రశ్నించే తత్వాన్ని అర్థం చేసుకునే మీ టీచర్స్ చెప్పి అర్థం చేసుకునేట్టుగా మన ప్రవర్తన విధానం ఉందా, క్రమశిక్షణ ఉండాలా. వీటితో పాటు మీరు చేసే ఏ పనైనా మీరే పని చేస్తారు ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఎడ్యుకేషన్.
చదువు మీకు తెలదు ప్రయాణమే, మీ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ ప్రయాణం, వాళ్ళ ప్రతిరూపాలు ఎంత ప్రేమిస్తారో అంటే మిమ్మల్ని ప్రతి క్షణం తల్లి పిల్లల గురించి ఆలోచిస్తారు. నా పిల్లలు బాగా చదువుకోవాలా, మంచి ఆఫీసర్ అవ్వాలా, లేదంటే బాగా సంపాదించాలా, మమ్మల్ని బాగా చూసుకోవాలా. ఈరోజు మనం కష్టపడి అక్కడ ఇక్కడ పనులు చేసి మనం నాలుగు వ్యక్తులు తినకపోయినా, ఏ బాధ ఉన్నా, ఏ కన్నీళ్ళు ఉన్నా, కేవలం మీ చదువు కోసం, మీ సంస్కరణ కోసం, ఒక సిద్ధాంతాల పట్ల మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, మీరు మరింతగా ఎక్కి రేపటి పౌరులుగా భారతదేశానికి భారతమాత ముందు బిడ్డలుగా అందరికీ రేపు ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి అని ఆ చేసే ఆ ఇష్టం, ఆ ప్రేమ అనేది మీరు మరలా పెళ్లి చేసుకుని మీ పిల్లలు పుట్టే కానీ ఆ ప్రేమతో విద్యాలు. గత 2.5 సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చామని రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షయ ఫౌండేషన్ వారు సహకారంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి రామసుబ్బారావు, ఎం రామసుబ్బారావు, లావణ్య, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా బాపట్ల జిల్లా ఏర్పడి కలెక్టర్ ఆఫీస్ ప్రారంభం జరిగినప్పటి నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ రోజు అర్జీదారులు బయట ఊర్ల నుంచి వస్తారు కాబట్టి వారికి కొంతకాలం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 నెలల నుంచి అక్షయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ వారి ఆజ్ఞానుసారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ వారి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. యోగాను దినచర్యగా ఎంచుకొని ప్రతిరోజు చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో భాగంగా కర్లపాళ్లెం మండలం పరిషత్ కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని, కర్లపాళ్లెం మండల కేంద్రంలో 3000 మందితో యోగా చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సునీత, సిసి రాఘవ, సూపర్వైజర్ ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు అన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మండలాలు, గ్రామాలు, సచివాలయాల్లో కూడా ఈరోజు యోగా ర్యాలీలు నిర్వహించబడుతుంది. దాంట్లో భాగంగా ఈ కర్లపాలెం మండలంలో కూడా, కర్లపాలెం సచివాలయం కూడా యోగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగా ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ యోగాని మనం ఈ నెల 21వ తారీఖు దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 5 లక్షల మందితో కూడా యోగా కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ఈ రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల మందితో యోగా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా మనం ఇదందరూ కూడా సంరక్షణ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ వల్ల మీ అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలా, యోగా వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది ప్రజలందరూ తెలుసుకోవాలా. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం వల్ల మన అనారోగ్యం వెళ్తే హాస్పిటల్కి పోతే డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు పోకుండా ఉండాలంటే మనం యోగా నేర్చుకోవాలా, యోగా చేయాలా. యోగా వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా అన్ని విధాలు కూడా ఈ యోగా వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా నేర్చుకొని ప్రతిదినము వారి దినచర్యలో భాగంగా యోగాని పాటించవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి అందరూ కూడా మానసికంగానే, శారీరకంగాని అన్ని విధాలు కూడా ఈ యోగా వల్ల ఉపయోగం. కాబట్టి దీన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఆంధ్రుల రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
దేశం గర్వించదగ్గ రాజధాని అమరావతిని నిర్మిస్తే ఓర్వలేని మాజీ ముఖ్యమంత్రి జగన్ బ్యాచ్ అమరావతిపై దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాళ్లెం మండల తెలుగుదేశం మహిళా నాయకులు ముదునూరి సావిత్రి, సాగి ఝాన్సీ, పెన్మత్స హరియమ్మ, ముదునూరి అంకమ్మ, నక్కల వెంకటస్వామి, పిట్ల వసంతరెడ్డి, షేక్ బాజీ, అట్ల శంకర్రెడ్డి, బుల్లయ్య, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి జర్నలిస్టు కృష్ణరాజు గారు అమరావతి మహిళలను ఉద్దేశించి దుర్భాషలాడుతూ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళ ఇష్టం వచ్చిన పదజాలతో దూషించడం సభ్య సమాజానికి చాలా బాధాకరం. ఆ కృష్ణరాజు అనేవాడిని అరెస్టు చేసి సాక్షి పేపర్ అధినాయకురాలు వైఎస్ భారతిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఆమె కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని, ఎలాంటిది రెండోసారి జరగకుండా ఆ సాక్షి పేపర్ను కూడా మూయించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిత్రులరా, ఒకటే 5 సంవత్సరాలు అమరావతి మహిళలు అన్నం తిని తినక వాళ్ళని అరెస్ట్ చేయించి ఈ వైఎస్ గవర్నమెంట్ చాలా అప్రతిష్ట పాలు, నిందల పాలు చేసింది. అయినా వాళ్ళు తొనకుండా బెనకుండా ఉద్యమం బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు అది బాగా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలని, ఆయన వల్లే అమరావతి అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల ప్రజలు ఆయనకి మళ్ళా బ్రహ్మరథం బట్టి పట్టం కట్టారు. ఇది ఓర్వలేక వైఎస్ జగన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కర్లపాళెం గ్రామదేవత శ్రీ పెద్దింటమ్మ తల్లి కొలుపులను గౌడపాళెం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి పావనం ఊరేగింపు సంబరాలు నిర్వహించారు. పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాటూరి శివయ్య, వెంకటేశ్వర్లు, బాబు, కేసాన ఆంజనేయులు, ఈవూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యోగాభ్యాసంతో మానసిక వికాసం, జీవనశైలి మారుతుందని టీడీపీ పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలంలోని నల్లమోతువారిపాళ్లెం సచివాలయం వద్ద యోగాంధ్ర 2025లో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు మునిపల్లి చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా మీద ధ్యాస పెట్టి భారతీయులందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో యోగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం, మరి వారు చెప్పిందే తడవుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆదేశాలు ఇవ్వటం, వారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా చెప్పాలంటే బాపట్ల జిల్లా కలెక్టర్ గారైనటువంటి వెంకట మురళి గారు, మరి వారి ఆదేశాలని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వారు చేపించటం, వారి ఆదేశాలని తూచా తప్పకుండా ప్రతి మండలంలో కూడా మండలాధికారుల ఆదేశాల మేరకు గ్రామ స్థాయిల్లో కూడా మరి గ్రామస్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీ గారు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, గ్రామస్తులందరికీ కూడా యోగా మీద అవగాహన కల్పిస్తూ, యోగా చేపిస్తూ యోగా ర్యాలీలు చేపట్టడం కూడా చాలా హర్షణీయం. వారిని గ్రామస్తులకు యోగా మీద అవగాహన కల్పిస్తున్నటువంటి అధికారులందరినీ కూడా మరి అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా యోగా మీద ధ్యాస పెట్టి మీ యొక్క ఆరోగ్యాలు మరి బాగుపరుచుకుంటారని చెప్పి తెలియజేస్తూ, వయసుతో సంబంధం లేకుండా మన యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని ప్రభుత్వం మంచి సంకల్పంతో ఉపాధి హామీ ద్వారా యువత జీవితంలో స్థిరపడే విధంగా పలు కోర్సుల్లో నాబార్డ్, డిఆర్డీఏ ప్రభుత్వ రంగ సంస్థలు కృషి చేస్తున్నాయని ఫ్యాకల్టీ అనిసటి లోకాంజలి పేర్కొన్నారు. కర్లపాళ్లెం రామకృష్ణ సేవా సమితిలో యువత నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లోకాంజలి మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి మహిళలకు నెల రోజుల పాటు కుట్టు శిక్షణ ఉంటుందన్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:50 వరకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో మహిళలకు యూనిఫామ్తో పాటు భోజన సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత సర్టిఫికేట్, మహిళలకు బ్యాంక్ లోన్ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి బొమ్మనబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. అదేంటంటే
ఆ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కర్లపాలెం విలేజ్లో ఇక్కడ రామకృష్ణ సేవా సమితి కమిటీ దాంట్లో టైలరింగ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. రేపు 12వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కనుక ఉంటే వచ్చి ఇక్కడ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ ట్రైనింగ్ కోర్సు వచ్చేప్పటికి 30 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ మెటీరియల్ కానీ, పిల్లలకి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కానీ, 2 టైమ్స్ టీ కానీ, అలాగే యూనిఫామ్ కానీ, మొత్తం A to Z అన్నీ కూడా యూనియన్ బ్యాంక్ సంస్థ వారే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా బయోమెట్రిక్ సిస్టమ్ కాబట్టి అన్ని 8 అవర్స్ కంప్లీట్గా ఉండి నేర్చుకోగలిగితే వీళ్ళు ఫుల్ఫిల్గా నేర్చుకోగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే చివరిలో ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది గుంటూరు ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయడం, CCTV ఎన్విరాన్మెంట్ దాంట్లో సరౌండింగ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ పొందుతారు. ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకుని రేపొద్దున ఈ ఇంటి దగ్గర కానీ వేరే ఎక్కడైనా కానీ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళు యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బ్యాంకు వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు కూడా అందజేయడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఓన్లీ వీళ్ళకి మెటీరియల్ కానీ, మేము ఇచ్చే ఫుడ్ కానీ, యూనిఫామ్ కానీ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్యాండిడేట్ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, 10th క్లాస్ మార్కులు జిరాక్స్ కాపీ. 10th ఫెయిల్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తాము. మినిమం 10th క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ కర్లపాలెం విలేజ్లో ఇలాంటి మంచి అవకాశాన్ని ఈ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు తీసుకొచ్చినందుకు వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ, ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార కార్యదర్శి బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. చిన్న సన్నకారు రైతులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి వారు కూలి పని చేసుకుని కూలీలు చిన్న ఇల్లు కట్టుకోవటానికి కూడా ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పూడిక ఇసుక కొనాలంటే అక్షరాల 2,500 రూపాయల నుంచి 3,000 వరకు అమ్ముతున్నారని అన్నారు. ఇల్లు కట్టుకునే పేదల దగ్గర ఇసుక వ్యాపారులు డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. కనుక వీరికి ప్రభుత్వం 500 రూపాయలకే ట్రక్ పూడిక ఇసుక దొరికే విధంగా ప్రభుత్వం అందించాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఇచ్చిన అర్జీ ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి వారి దృష్టికి తీసుకువెళతారని సమాధానం ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేవరపల్లి చెంచుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి ఇంటి పూడికకు సంబంధించి ఇసుక గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. సామాన్యుడు, కార్మికులు, పేదవాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో పూడికి ఇసుక తోలించుకుంటుంటే ఒక్కొక్క ట్రక్కి 2,500, 3,000 వసూలు చేస్తూ ఉన్నారు. కష్టపడి పని చేసుకునేవాడు 3,000కి ఒక ట్రక్ ఇసుక డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఇబ్బంది, అతను ఎన్ని సంవత్సరాలు పని చేయాలి ఆ డబ్బుల విషయంలో. కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని వారికి 500 రూపాయలకే ఇసుక వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయమై కలెక్టర్ గారు దృష్టి పెట్టాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కలెక్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఐడి కార్డులు గత 3 రోజుల నుంచి బాపట్ల పట్టణంలో గోగన ఆదిశేషు పంపిణీ చేయడం జరుగుతోందని, సభ్యత్వం తీసుకుని పార్టీ పటిష్టతకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి బాపట్ల నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరి కిట్లు పంపిణీ చేస్తున్నాం. దానిలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలో, బాపట్ల పట్టణంలో కూడా ఈరోజు గత 3 రోజులు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేస్తున్నాం. మా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సభ్యత్వం చేరి ఉన్నారు. వారికి కూడా ఈరోజు నిన్న కిట్లు కూడా పంచుతూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో
మరి క్రియాశీలక సభ్యత్వం, దాంతోపాటు ఇన్సూరెన్స్ బీమా కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఏ ఒక్క పార్టీలో లేనిది కూడా మన ఒక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఆయన మరి జనసేన పార్టీని స్థాపించి ఉన్నాడు. దానితో పాటు ఈరోజు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకి ఒక మంచి స్థానాన్ని కల్పించారు. ఈ విషయం మీద మరి ఇంకా జనసేన పార్టీని కానీ రాష్ట్రంలో ప్రజలకు కూడా మనం అన్ని రకాలుగా సహాయపడే మార్గంగా ఆలోచించాలని చెప్పి అధ్యక్షుల వారి గారి పిలుపు మేరకు అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా మరి తెలియజేస్తూ బాపట్ల పట్టణంలోని పాడిసన్పేటలో ఎంతో కాలంగా రజకులు వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ కాలం వెళ్లిబుచ్చుతుంటే కొందరు చెరువును ఆక్రమించుకుని కబ్జా చేస్తున్నారని, వెంటనే కల్పించుకుని రజకులకు అప్పగించాలని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గుదే రాజారావు డిమాండ్ చేశారు. రజకులకు న్యాయం చేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో చెరువును పూడ్చి ప్లాంట్స్ వేయాలనుకున్నప్పుడు రజకులు చెరువును అప్పగించాలని కోరినప్పుడు ప్లాంట్స్ ఇవ్వకుండా నిలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు, సంబంధిత నాయకులు రజకుల చెరువును రజకులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు రోజన్ బాబు మాట్లాడుతూ సుమారు 100 సంవత్సరాల నుండి రజకులు వృత్తి చేసుకుంటూ ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 38 సెంట్ల స్థలం ఉందని కొందరు దురాశతో ఆక్రమణ చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి కబ్జా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడిసన్పేటకు చెందిన రజకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ డిఆర్ఓ గారికి పరిచయం జరిగింది. బాపట్ల పట్టణంలోని 10వ వార్డు పాడిసన్పేటలో ఎంతో కాలం నుండి రజకులు దోపిఖానాలాగా ఆ చెరువులో బట్టలు ఉతికి ఆరేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలం కరోనా రావడం వల్ల వాళ్ళు వృత్తి కుంటుపట్టడం వల్ల వాళ్ళు కొంతమంది గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు చెరువు పూడ్చి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని వేరే వాళ్ళు ప్లాట్ చేయాలని చూస్తే వాళ్ళు అడ్డుకున్నారు. ఇది మా జీవన విధానంతో ఉన్నది, కులవృత్తితో ఉన్న చెరువుని ఎట్లా ఇదంటే వాళ్ళు అడ్డుకుంటే మీకే ఈ చెరువుని పూడ్చినా మీకే కేటాయిస్తాం, దానిలో మీరు బట్టలు ఉతుక్కొని ఆరేసుకోవచ్చు అని కేటాయిస్తాను మాటించడం జరిగింది. ఇప్పుడైతే కొంతమంది వీళ్ళని అడ్డుకుంటూ ఇది మా చెరువు, ఇది మీకు సంబంధం లేదని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. దానిపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి డిఆర్ఓ గారికి దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం ఈ రజకులకి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. ఎవరైతే కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాలి. ఈ రజకులకి సరైన హామీ ఇచ్చి వారికి పూర్తి స్థాయిలో ఆ చెరువుని కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటారు. 100 సంవత్సరాల నుంచి పాడిసన్పేట 10వ వార్డులోని రజక కులస్తులు వాళ్ళు అక్కడ ఒక చెరువు 38 సెంట్ల స్థలంలో ఒక చెరువు తవ్వుకొని వాళ్ళ కులవృత్తులు చేసుకుంటూ ఉన్నారు. అయితే లాస్ట్ 3 years బ్యాక్ కరోనా సమయంలో వాళ్ళు ఆ వృత్తి అనేది కుంటుపడటం వలన వాళ్ళు ఆ 3 సంవత్సరాలు ఖాళీగా ఉంచారు. ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని అదును చూసుకొని కొందరు గత ప్రభుత్వంలో వాళ్ళు దాన్ని పూర్తి చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రకరకాల కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు వీళ్ళంతా కూడా మరి ప్రభుత్వాన్ని నిలదీసి 100 సంవత్సరాల నుంచి మేము ఉంటున్న మాకు జీవనోపాధిగా ఉంటున్నటువంటి చెరువుని మీరు ఏ విధంగా అన్యాక్రాంతం చేస్తారని ప్రశ్నించగా అప్పటి ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకొని సరే అని వాళ్ళకి మంచి హామీ ఇచ్చారు. లేదు, మీ చెరువుని మీకే అప్పచెప్తాము, ఈ స్థలాన్ని మీకే అప్పచెప్తామని వాళ్ళు హామీ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా సద్దుమణిగారు. అయితే ప్రభుత్వం మారి సంవత్సరం అవుతున్న సమయంలో ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రభుత్వం మారినా వాళ్ళ పరిస్థితులు మారలేదు. ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. అందులో మట్టి తీసుకెళ్ళి వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా జరుగుతున్నా కూడా ఇది ఏంటి అని ప్రశ్నించడానికి వీళ్ళు బయలుదేరంగానే వీళ్ళనే తనబోయి వీళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే వీళ్ళందరికీ కూడా రజక కులస్తులందరికీ కూడా పేటలో ఉన్న వాళ్ళకి మేము దళిత బహుజన సంఘాలు అందరం కూడా మేము సహాయం అందిస్తున్నాము, సహకారంగా ఉన్నాము. మేము ఈరోజు డిఆర్ఓ గారిని వచ్చి ఒక అర్జీ ఇచ్చాము. అయ్యా, మాకు దోబీఖానా నిర్మిస్తామని గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు కానీ నెరవేర్చలేదు అని మేము చెప్పిన వెంటనే సారు బీసీ వెల్ఫేర్కి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేశారు. దోబీఖానా నిర్మాణానికి ఇమీడియట్లీగా దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం డిఆర్ఓ గారికి. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని మేము రేపు తీసుకెళ్ళబోతున్నాము. మీరు ఆక్రమణకు గురైన స్థలాన్ని కూడా మరలా పర్యవేక్షించి పరిశీలించి దాన్ని కొలిపించి
మరలా ఈ కులస్తులకు అప్పచెప్పి వాళ్ళ జీవనోపాధిని సక్రమంగా చేసుకునే విధంగా సహాయం చేస్తారని కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే గమ్యం చేరుకుంటారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ. వికసిత్ భారత్ లక్ష్యంతో యోగాంధ్ర దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. ఇవి బులెటిన్ విశేషాలకి వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.